నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. పరబ్రహ్మ స్వరూపులైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తమ సంకల్ప మాత్రము చేత తమను ఆశ్రయించిన భక్తుల యొక్క తీవ్రమైన భయంకరమైన వ్యాధుల నుంచి రక్షించి శ్రేయస్సును చేకూర్చిన అద్భుతమైన లీలల్లో కొన్ని ఇప్పుడు స్మరించుకుందాం. నెల్లూరు కుడుముల జయమ్మ ఈమె పేరు. ఈమెకు 3 నెలల పసిబిడ్డ ఉంది. ఈమెకు ఆ పసిబిడ్డకు 2 నెలల నుంచి రక్త విరోచనములు అవుతున్నాయి. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. సరికదా, ఒక కంటిలోండి కోడిగుడ్డు సొన లాంటి జిగురు పదార్థం కనుగుడ్డు నుంచి బయటికి ఒకరోజు వచ్చేసింది. అప్పుడు వారు భయపడి కంటి డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళారు. డాక్టర్ పరీక్షించి 2 కండ్లలోనూ నల్లగుడ్డే లేదు, ఇది వైరస్ జబ్బు, పూర్తిగా కన్ను అంతా తినివేసింది, ఇక మద్రాసు వెళ్ళినా ప్రయోజనం ఉండదు అని చెప్పి వాళ్ళని పంపించేశారు. అట్టి దయానీయ పరిస్థితిలో వారింటి పక్కనున్న శ్రీ స్వామివారి భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు ఒకరు గొలగమూడి వెళ్ళి శ్రీ స్వామివారిని శరణు వేడితే శ్రీ స్వామి తప్పక కంటి చూపు ప్రసాదిస్తారని వారు గట్టిగా చెప్పారు. వారి ఇంటి ఎదురుగా ఉన్న శ్రీ స్వామివారి భక్తులు వారు అదే విధంగా గొలగమూడి వచ్చి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని దర్శించి బిడ్డకు ఏమాత్రం కంటి చూపు వచ్చినా 20 రూపాయలు కర్పూరం వెలిగించి బిడ్డ తలనీలాలు ఇస్తానని 5 వారాలు శ్రీ స్వామివారిని దర్శిస్తానని మొక్కుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. శ్రీ స్వామివారి పవిత్ర సమాధికి తాకించి ఇచ్చిన నువ్వుల నూనె ఆమె కంటి రెప్పలకు ఆ బిడ్డకు రాయసాగింది. వారం రోజుల లోపలే బిడ్డ 2 కళ్ళలోనూ నల్లగుడ్డు చక్కగా ఏర్పడి స్పష్టంగా చూడగలగడమే కాకుండా గత 2 నెలలుగా బాధిస్తున్న రక్త విరోచనాలు పూర్తిగా నిలిచిపోయాయి. స్మృతి మాత్ర ప్రసన్నులైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు పోయిన కళ్ళకు తిరిగి చూపు ఇచ్చారంటే విశ్వాసముతో ఇక్కడకొచ్చి ఏది అనుకుంటే అది అయ్యేదే కదయ్యా అన్నమాట అక్షర సత్యం. ఇంకొక లీల ఇది. బద్వేలి వాస్తవ్యులు, వీరి పేరు తెనాలి కోదండ రామయ్య గారు. వీరికి గుండె జబ్బు. డాక్టర్లు వాల్వులు తీసేసి కొత్త వాల్వ్స్ అమర్చాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పారు. అప్పుడు వారికి మందులతో నయం చేయమని డాక్టర్లను కోరారు. డాక్టర్లు మందులు ఇచ్చి రెస్ట్గా ఉండాలని చెప్పారు. ఈ కోదండ రామయ్య గారు మాత్రం ఈ మందులు ఆపరేషన్లు నేను భరించలేను, భగవాన్ వెంకయ్య స్వామి వారే భక్షించిన మీదే భారం అని 5 కిలోమీటర్లు నడిచి వచ్చి కోదండ రామయ్య గారు ఆర్తితో శ్రీ స్వామివారికి తమ బాధను విన్నవించుకున్నారు. శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి, అయ్యా, నా అవతార కార్య ప్రచార నిమిత్తం నిన్ను ఉపయోగించుకుంటున్నాను కనుక నీకు నేను ఆపరేషన్ చేస్తానని స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చి చెప్పారు. నా అవతార కార్య ప్రచార నిమిత్తం నిన్ను ఉపయోగించుకుంటున్నాను, నీకు ఆపరేషన్ చేస్తాను అని స్వప్నంలో చెప్పారు. అలాగే వారికి స్వప్నంలో డాక్టర్ గారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినట్టు డాక్టర్ గారు ఇలా అన్నారు స్వప్నంలో, అయ్యా, వాల్వులు బాగానే ఉన్నాయి, ఆపరేషన్ చేయడం వృధా అయిందే అని చెప్తున్నారు. స్వప్నం ముగిసింది. మేల్కొన్న క్షణం నుంచి మరలా గుండె నొప్పి రాలేదు. మెడ్రాస్ వెళ్ళి డాక్టర్కి చూపించుకున్నారు. వారు పరీక్ష చేసి ఇలా అన్నారు, ఇంతకుముందు వాల్వ్స్లో కొవ్వు ఎక్కువగా ఉన్నందువల్ల అవి సరిగ్గా పనిచేయలేదు, ఇప్పుడు ఆ ఫ్యాట్ అంతా కరిగిపోయింది, బాగా పనిచేస్తున్నాయి, ఇక ఆపరేషన్ అవసరం లేదని వీరికి చెప్పారు. స్వామివారు పిలిస్తే పలికే దైవం కదా, పిలిచిన వెంటనే పలుకుతారు, స్మృతి మాత్ర ప్రసన్నులు కదా. ఇంకొక లీల. నెల్లూరు, ఈమె పేరు శ్రీదేవమ్మ, ఎరగా శ్రీదేవమ్మ. ఈమెకు 3 సంవత్సరముల బిడ్డ ఉన్నారు. ఆ అబ్బాయికి జ్వరం వచ్చి 2 కాళ్ళు చచ్చుబడి ముడుచుకుపోయాయి. డాక్టర్లు అది పోలియో జబ్బు అని పోలియో జబ్బు అని చెప్పారు. కరెంటు ట్రీట్మెంట్ అది ఇప్పించారు. 1000 రూపాయలు ఖర్చు పెట్టారు.
అయినప్పటికీ కాళ్లకు స్పర్శ రాలేదు. ఇలాంటి పరిస్థితిలో వారి అన్నగారింట్లో ఆమె ఈ శ్రీదేవమ్మ గారి అన్నగారింట్లో శ్రీ స్వామివారి పటం వద్ద స్వామివారి ఫోటో దగ్గర ఈ బిడ్డను ఆమె పడేసి ఆ తల్లి శ్రీదేవమ్మ గారు ఎంతోసేపు ఏడ్చి స్వామివారికి ఇలా విన్నవించుకున్నారు. స్వామి, నేను కడు బేదరాలను. నా బిడ్డ తిరిగి నడిస్తే స్వామివారి పటాలన్నిటికీ పూలమాలలు సమర్పించి 28 కిలోల బియ్యం 100 విస్తరాకులు సమర్పించుకుంటాను. ఎలాగైనా నన్ను కరుణించండి అని స్వామివారిని ఆమె వేడుకుంది. స్మృతి మాత్ర ప్రసన్నులైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆ తల్లికి మరుసటి రోజు రాత్రి స్వప్నంలో ఒక డాక్టర్లా కనిపించి సూది తీసుకొని ఆ బిడ్డ యొక్క 2 అరికాళ్లలోనూ అనేక సార్లు పొడిచి మందులు పెట్టి తీసుకొని వెళ్ళిపోయినట్టు స్వప్న దర్శనమిచ్చారు. తెల్లవారిన తర్వాత బిడ్డ తనంతట తానుగా లేచి నడిచాడు. పోలియో వ్యక్తికి కాళ్ళు తిరిగి పనిచేయడం అంటే అది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీల తప్ప మరి ఇంకొకటి కాదు. ఓం నారాయణ. ఆది నారాయణ.